సిరాజ్తో చెప్పించి చూస్తాను, ఏ పాస్టర్ ఇమానియల్తో చెప్పించి చూస్తా. నేను నమ్మే దైవం రాముడు, నేను నమ్మే దైవం కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు శివుడు. ఇతరులు కూడా నమ్మాలని నేను డిమాండ్ చేయను. వాళ్ళు భగవంతుని ఏ పేరుతో అయినా పిలవచ్చు. ఓసారి సిరాజ్తో చెప్పించు. ప్రతి చర్చిలో మసీదులో నేను చెప్పినట్టు చెప్పించండి, ప్రపంచం ప్రశాంతంగా ఎందుకు ఉండదు? 2 రోజుల్లో సెటిల్ అయిపోద్దు. మీ నాన్న మంచోడేగా, మీ నాన్న కూడా మంచోడే, ప్రాబ్లం ఏం లేదుగా. ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? మా నాన్న అక్కడే మంచోడు, సర్వనాశనం. కాబట్టి ఇలా సర్వనాశనం చేసే మతాలు సర్వనాశనం అయితేనే ప్రపంచం బాగుంటుంది. మా నాన్న మంచోడు అని చెప్పి వింటాం, మా నాన్న ఒక్కడే మంచోడు వద్దు మాకు, అలాంటి నాన్నొద్దు, అలాంటి మతం మాకొద్దు, అది దరిద్రం. అమ్మలేని మతం, అమ్మకానికి మతం మాకెందుకు అని దేశానికి సంబంధంలే. నన్ను కోసినా, సిరాజును కోసినా, షారుఖ్ను కోసినా, ఇమ్మానియల్ని కోసినా ఒకటే డిఎన్ఏ. ఎందుకని వాళ్ళకి నాకు పూర్వీకులు ఒక్కళ్ళే కాబట్టి. అందుకే మేము పాట పాడేవాళ్ళం తెలుసా. జాన్సన్ ఫాదరు జేమ్స్, జేమ్స్ ఫాదరు జాకబ్, జాకబ్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు గురూజీ మీరు. సాంగ్స్ ఉన్నాయి, వాయిస్ కూడా చాలా బాగుంది. వస్తాయి, త్వరలో రికార్డ్ చేసాం, వస్తాయి, ఆల్బమ్ వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయోధ్యనాథ్ మందిరం గురించి మీ మాటలో వినాలనుకుంటున్నాను నేను. తొందరగా అది అయిపోతుంది, జనవరిలో ఆ ఇనాగరేషన్ అయిపోతుంది. కానీ ఒక మరక చెప్పాడు, మేము 100 ఏళ్ళ తర్వాత దాన్ని కూల్చేస్తామని. అవును, అసలు ఆ మూడ్ ఎంత గొప్పది కదా. అసలు ఉద్యమ లక్ష్యం అంటే అలా ఉండాలి. మనం 500 ఏళ్ళు పోరాడి 5-6 లక్షల మంది చచ్చిపోతే దాన్ని మన డబ్బులతో మనం కట్టుకుంటే చక్కగా కూల్చేస్తాం. దాన్ని ఖండించేవాడు ఉండడు. అసలు నా కోపమే రాదు తెలుసా, ముస్లింల మీద క్రైస్తవుల మీద అస్సలు కోపం రాదు. ఎందుకని? ఏ ముస్లిం లీడ్ లైఫ్ లైక్ ముస్లిం, ఏ క్రిస్టియన్ లీడ్ లైఫ్ లైక్ ఏ క్రిస్టియన్. ఒక్క సెక్యులర్ కుక్క మాట్లాడదు దాని మీద. తప్పు కదరా అలా అనడం అని ఒక్కడు మాట్లాడు. అందుకని ఈ దేశానికి శత్రువు ముస్లిం కాదు, ఈ దేశానికి శత్రువు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళ బుక్ ప్రకారం వాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు మనం జాతిపిత అంటుంటాం. పాకిస్తాన్ జాతిపిత ఎవరు? దాన్ని పుట్టించడానికి సంతకం ఎవడు పెట్టాడో వాడు జాతిపిత. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఈ బ్యాగ్ నాది, నువ్వు వాడెవడకు దానం చేసావు, నువ్వు మళ్ళీ జాతిపితవే మా కర్మకి. చెప్పు, ఇంకంతకంటే ఏం చెప్తాం? ఇంగ్లీష్ మాట్లాడే హిందువులతో కూడా సాయి దీపక్ అలాంటి స్పీకర్స్తో కూడా ఇంటర్వ్యూస్ చేయి. అలాగే నాకు ఇది కోరిక ఉండిపోయింది, సింగిల్ టాపిక్ మీద ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువుల్ని, అంటే కొంచెం పెద్ద మనుషుల్ని, మరి లో ప్రొఫైల్స్ కానీ కాకుండా, అంటే అక్కడ డిబేట్ జరుగుతుంటే ఎవడో లేచిపోయి అలాంటి లో క్లాస్ ఫెలోస్ని కాకుండా చర్చ మాత్రమే చేయగలిగే మనస్థితి ఉన్న వాళ్ళు కూర్చోబెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం టాపిక్ ఒక సిరాజుని కూర్చోబెట్టు, ఇమానియల్ని కూర్చోబెట్టు, నన్ను ఇంకో బంగారేశ్వరం గారినో లేకపోతే ఇంకో సుబ్రహ్మణ్యం గారిని ఎవరన్నా కూర్చోబెట్టు. ఆహారం అది ఒకటే మాట్లాడాలి, మళ్ళీ పక్కకి వెళ్ళకూడదు. ప్రపంచంలో కిచెన్లో ప్రయోగాలు గత 1000 ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఎక్కడ? కేవలం భారతీయ కిచెన్లో మాత్రమే. మిగిలిన కిచెనే లేదుగా, ఎండు మాంసం పచ్చి మాంసం తినేవాళ్ళు. కాబట్టి మనకు ఆడెవడో నేర్పడం అనే జోకులు ఎత్తే కాలిపోతుంటాం. అందుకే ఇలా మాట్లాడుతుంటాం. ఓపెన్గా తెలుగు ఇంగ్లీష్లో చెప్తుంటా. వాళ్ళకి లేనిది క్లారిటీ, వాళ్ళ పుస్తకంలో లేనిది క్లారిటీ, వాళ్ళకి రానిది ప్యూరిటీ, వాళ్ళకి లేనిది ష్యూరిటీ, వాళ్ళకి లేనిది హ్యుమానిటీ, వాళ్ళకి అస్సలు అడాప్ట్ కానిది రియాలిటీ. వాళ్ళు మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనేది ఆత్మకు సంబంధించింది, స్పిరిట్ ఆత్మకు సంబంధించింది. నువ్వు అడ్డమైన జంతువుని తినే స్పిరిచువాలిటీ ఏమిటిరా? ఇంత మాట్లాడాను కదా, ఇప్పుడు నేను టిఫిన్ భోజనం ఏం చేయను, రేపు మధ్యాహ్నం చేస్తా. అర్థమవుతుందా? ఒక్క భోజనం మధ్యాహ్నం చేశాను కదా, మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తా.
స్పిరిచువాలిటీ అంటే నువ్వు టైం మ్యాచ్ చేసి అడ్డమైంది తినేయడమా? నేను అడిగాను ఇందులో ఓ క్వశ్చన్, లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపిస్తాం, ఒక్క శాకాహార మసీద్ కానీ చర్చ్ కానీ చూపించమా? ఇఫ్ యూ డోంట్ కైండ్, హౌ యూ కెన్ సే హీఈస్ ఆల్మైటీ ఈజ్ కైండ్? యు ఆర్ నాట్ కైండ్ టు యువర్ ఫెలో పర్సన్. నేను చెప్తున్నా, నేను నమ్మే రాముని నువ్వు నమ్మకపోయినా, ఇఫ్ యూ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్, యు ఆర్ మై బ్రదర్. ఓసారి చెప్పండి వైసీని, సిరాజ్ని, ఇమానియల్ని అందరం చెప్పామండి, నేను నమ్మే అల్లాని, నేను నమ్మే జీసస్ని మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇఫ్ యూ రిమైన్ గుడ్ హ్యూమన్, యు ఆర్ మై బ్రదర్. చెప్పండి సార్. శుభం. మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. గురూజీ ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నాయి మీతో. బట్ మీ ఆశీర్వాదం మా పైన ఉండాలి తప్పనిసరిగా. రిఫ్లెక్షన్ ఛానల్ పైన ఉండాలి. ఈ రిఫ్లెక్షన్ చాలా మీద పడుద్ది, నీ మీద కూడా పడుద్ది.